టీ20 ప్రపంచ కప్లో టీమిండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ తో గురువారం జరిగిన సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్ సేన 68 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ అద్భుత విజయం శనివారం బ్రిడ్జ్ టౌన్ వేదికగా జరిగే ఫైనల్లో సౌత్ ఆఫ్రికా అమీతుమీ తేల్చుకోనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరగా సౌత్ ఆఫ్రికా సైతం ఓటమి ఎరుగని జట్టుగానే టైటిల్ ఫైట్ కు అర్హత సాధించింది. ఫైనల్లో విజేతగా నిలిచే జట్టు చరిత్ర సృష్టించనుంది. ఓటమెరుగని జట్టుగా ప్రపంచ కప్ అందుకున్న టీమ్ గా నిలవనుంది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించలేదు. టీ20 ప్రపంచ కప్ లో భారత సౌత్ ఆఫ్రికా ముఖాముఖి పోరు ఉంది. మొత్తం 6 మ్యాచ్ల్లో టీమిండియా 4 సార్లు విజయం సాధించగా సౌత్ ఆఫ్రికా 2 సార్లు మాత్రమే గెలుపొందింది. అయితే శివం దుబేపై వేటు పడే అవకాశం ఉంది. ఇదే జోరులో ఈసారి కూడా విజయం సాధించి 11 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. ఈ క్రమంలోనే ఫైనల్ మ్యాచ్ కు టీమిండియా పకడ్బందీగా ప్రిపేర్ అవుతుంది. సూపర్ 8 దశ నుంచి ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్ ను కొనసాగిస్తున్న రోహిత్ శర్మ ఫైనల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన శివం దుబేను తప్పించి స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన సంజు శాంసన్ లేదా యశస్వి జైస్వాల్ ను ఆడించవచ్చు. ఓపెనర్ గా విరాట్ కోహ్లీ తడబడుతున్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తన సహజ శైలికి భిన్నంగా ఆడబోయి విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమవుతున్నాడు. ఫస్ట్ డౌన్ లో కోహ్లీ ఒకవేళ యశస్వి జైస్వాల్ జట్టులోకి వస్తే కోహ్లీ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయనున్నాడు. మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు జరిగే అవకాశం లేదు. జడేజా ఫామ్ లో లేకపోయినా బిగ్ మ్యాచ్ విన్నర్ గా గుర్తింపు ఉన్న అతను జట్టులో కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కూడా తుది జట్టులో కొనసాగుతున్నారు. దాంతో యుజ్వేంద్ర చహల్, మహమ్మద్ సిరాజ్లకు నిరాశే ఎదురవనుంది. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్ ఆడనుండగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫేస్ బాధ్యతలను పంచుకోనున్నాడు. విన్నింగ్స్ కాంబినేషన్ ను మార్చే ఉద్దేశం రోహిత్ శర్మ లేకుంటే మాత్రం తుది జట్టులో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం లేదు. సౌత్ ఆఫ్రికాలో ఫైనల్ ఆడే భారత తుది జట్టు అంచనా